జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉండి నా ఓటే కాదు, అలాగే రాజు గారు కూడా నా ఓటే కాదు, ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, నా స్నేహితుల ద్వారా కూడా ఎంతో కొంత మనం ఓట్ బ్యాంక్ పెంచాలన్న ఉద్దేశంతో అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉండి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడమే కాదు, అలాగే వాటిలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం కానీ, లేదా ఒక ఓట్ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి పెరగాలన్న ఉద్దేశం కానీ, నిజంగా వాళ్ళు అందుకొని ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి పనిచేసిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు మరి ఒక కార్యాచరణ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ స్నేహితుల తరఫు నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టో కానీ, అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కానీ, 2019లో నవరత్నాలు ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే 100% నవరత్నాలు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి అందజేయడం కానీ, ఇవన్నీ కూడా మీకు తెలిసిన నేను కొత్తగా చెప్పవలసిన లేదు. కానీ ఇప్పుడు మీకు తెలియవలసింది ఒకటే, ఈ రోజు టీడీపీ తాలూకా మేనిఫెస్టో అది ఎంత అవాస్తవాలకి దగ్గరగా ఉందో మీ అందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏంటి అవసరం, ఒక వాహనం తెరిస్తే ఒక ఆటో వాళ్ళు కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక ఆర్గనైజేషన్ ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక చేయూత ఇస్తే మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే డెవలప్ అవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే అమ్మఒడిస్తే పిల్లలు చదువు, ముఖ్యంగా అమ్మఒడిస్తే పిల్లలు చదువు ఏ విధంగా వాళ్ళు చదివించుకొని అభివృద్ధి చెందుతారని ఆలోచన కానీ, అనేక సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ఉపయోగకరంగా ఒక కుటుంబానికి ఏ సంక్షేమం వచ్చినా కూడా కుటుంబానికి ఉపయోగపడేటట్లాగా, అలాగే డ్వాక్రా మహిళలు ఉపయోగపడేటట్లాగా ఈ రోజు ఆయన ఒక నవరత్నాలను పెట్టి అందించడం జరుగుతుంది. కానీ ఆ నవరత్నాలు చేసేటప్పుడే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది, ప్రజలందరూ కూడా సోమరపోతం చేసేస్తున్నారు, అలాగే ఒక వియత్నాం అవుతుంది, అలాగే ఒక శ్రీలంక అవుతుంది, మన రాష్ట్రంకి ఎందుకు పనిచేయదు ఆర్థికంగా, ఈరోజు లూటీ చేసేస్తున్నారని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఆ విధంగా ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో చూడండి ఏ విధంగా ఉన్నదని. నిజంగా ఆ మేనిఫెస్టో అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనౌన్స్ చేసిన మేనిఫెస్టో 2024 ఎలక్షన్ అనౌన్స్ చేసిన మేనిఫెస్టోతో కంపేర్ చేస్తే 6 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు ప్రజల మనిషిగా ప్రజల్లోనికి వెళ్లి 18 నెలలుగా తనకి ఇన్ఛార్జిగా వేసిన తర్వాత ప్రజల మనిషిగా వాళ్ళ సమస్యలతో వాళ్ళతో పాటు మమేకమై వాళ్ళ సమస్యల పరిష్కారంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచి ఈ రోజు ఒక మంచి వ్యక్తికి ఓటేయాలి, మనకి పనిచేసే వ్యక్తికి ఓటేయాలి, ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రేపు శాసనసభ్యునిగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత మన సమస్యల మీద ప్రస్తావించి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు కూడా మనందరితో కలిసి పనిచేస్తారనే ప్రజల నుండి అటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని వారు పొందగలిగారు. ప్రజల ఆమోదాన్ని, ప్రజల అభీష్టాన్ని వారు పొందగలిగారు. కాబట్టి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల వారు, ప్రజలు అందరూ కూడా వారి నాయకత్వాన్ని సమర్థిస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో కూడా గతంలో ఏదైతే వారు వాగ్దానాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వాటికి నిలిచి ఉన్నారు కాబట్టి, వాటికి కట్టుబడి ఉన్నారు కాబట్టి అన్నమాటని చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మరలా జగనన్నకే మళ్ళీ ఈ నవరత్నాలు ప్లస్ కొన్ని కార్యక్రమాలు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. వీటన్నింటినీ అమలు చేసి చూపించే సత్తా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని, ఆ విశ్వసనీయతని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొందగలిగారు. కాబట్టి మరల జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యానికి, జగనన్న రాజ్యానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారికి మంచి మెజారిటీ ఇచ్చి తమ నాయకుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు ఈ రోజు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీ అడారి ఆనంద్ గారి మీద ప్రత్యేక అభిమానంతో నా ఫ్రెండ్స్, నా మిత్రులతో నేను ఈ కార్యక్రమం చేశాను. నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే వైజాగ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అడారి ఆనంద్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించమని, మరియు
పార్లమెంట్ సభ్యురాలైనటువంటి బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీని గెలిపించి వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలవాలని కోరుకుంటూ నేను ప్రింట్ మీడియా వాళ్ళకు తెలియజేయడం ఏంటంటే మన విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుండి అడారి ఆనంద్ కుమార్ గారు మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇంకోటి సెకండ్ వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్కి అయితే ఏమి చేయాలా అనేది ఖచ్చితంగా తెలుసు. ఎలా అంటే వాళ్ళకు పని మీద వ్యవసాయం లాగా రాజకీయాన్ని చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారం చేస్తారు. ఆనంద్ కుమార్ ఒకటే చెప్తా చూడండి. ఆడారి వాళ్ళ నాయనగారి పేరు తులసిరామ్ గారు కూడా వ్యవసాయాన్ని రాజకీయాల్లో చేసేవాడు. ఆనంద్ కూడా రాజకీయాన్ని వ్యవసాయంలాగా చేస్తారు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటారు. అలాగే బొత్స ఝాన్సీ గారు కూడా మనకు ఆడపడుచు. మన విశాఖపట్నంలో ఇంతవరకు 40-30 సంవత్సరాల నుండి ఈ ఊరు లోకల్ ఆమెకు ఇచ్చారు. ఆమెను అత్యధిక మేరతో గెలిపించాలి.